నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. ప్రజా సమస్యల పరిష్కారానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. కనిగిరిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో 60% పైగా రెవెన్యూ సమస్యల అర్జీలు వచ్చాయని వెల్లడి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దేవాలయాల్లో సరస్వతీదేవి అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గం తూర్పునాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా ఇస్తుందని అన్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. 46 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించడం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కనిగిరి పట్టణంలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమస్యల పరిష్కార దిశగా పయనించాలని అన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ప్రతి అర్జీని పరిష్కరించడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉందని అన్నారు. కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 814 అర్జీలు నమోదు కావడం జరిగిందని తెలిపారు. నమోదైన అర్జీలలో 60 నుంచి 70% రెవెన్యూ సంబంధమైన సమస్యలే ఉన్నాయని అన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తానని తెలిపారు. అర్జీదారుల సమస్యలపై పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని మనం కనిగిరి డివిజన్లో చేసుకున్నాము. సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ప్రతి వారం ఎంతో ప్రయాసతో ఒంగోలు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ వాళ్ళ జర్నీ రావడానికి అవుతుంది. మళ్ళీ వాళ్ళు అర్జీ సమర్పించి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక 5 అవర్స్ అవుతుంది. అట్లీస్ట్ 10 అవర్స్ ఓన్లీ జర్నీ అవుతుంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థం పీజీఆర్ఎస్ని రెవెన్యూ డివిజన్లోనే కండక్ట్ చేయాలనుకుంటున్నాం. సో దట్ వాళ్ళ దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది. ఆ రోజు ఆఫీసర్లు అందరూ కూడా అదే డివిజన్కి వస్తారు. వచ్చి వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించడం, వాళ్ళు ఇచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగోలులో కండక్ట్ చేస్తాం, ఈరోజు కనిగిరిలో కండక్ట్ చేస్తాం. సో గౌరవ ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు వారి ప్రోద్బలంతో సో ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ గట్రా ఉన్నాయి సార్, మీరు ఇక్కడ కండక్ట్ చేయడం చాలా మంచిది, చాలామంది చాలా అభ్యర్థనలు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం. సో నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆఫీస్లో పెడతానంటే కానీ వచ్చిన జనాలకి సరిపోదని చెప్పి వారే స్వయంగా ప్రజల సౌకర్యార్థం ఒక మంచి హాల్ని ఇక్కడ వారు ఏర్పాటు చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేసిన అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు డోర్ టు డోర్ సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని, 21 విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరినీ ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కాని నేపథ్యంలో విజయవాడలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేదిక టౌన్ అధ్యక్షుడు మహావిష్ణు, రాష్ట్ర చైర్మన్ ప్రభాకర్, జేఏసీ నాయకులు చాంద్ బాషా, రవిరెడ్డి, అంజీ, భాస్కర్ రెడ్డి, గౌస్ బాషా, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగుల ఐక్యత, గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కార దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ జేఏసీగా ఫామ్ అయ్యి మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వారి దృష్టికి మా సమస్యలు పరిష్కరించండి అని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో ముందస్తు నోటీసు ఇవ్వడం జరిగింది. ఆ ముందస్తు నోటీసులో 15 రోజుల ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల మా కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా మేము ఈరోజు అధికారికంగా ప్రభుత్వ వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవడం జరుగుతూ ఉంది. తర్వాత కంటిన్యూగా రేపు యథావిధిగా 1వ తేదీ పెన్షన్ పంపిణీ అయితే చేస్తాము. ప్రజలకి మా సచివాలయ ఉద్యోగుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగించము. మా అందరినీ వాలంటీర్ విధుల నుంచి మాకు విముక్తి కలిగించాలి. డోర్ టు డోర్ సర్వీస్ గతంలో వాలంటీర్ చేసినటువంటి వర్క్ అవన్నీ ప్రజెంట్ మాచే చేపిస్తున్నారు. అందులో మాకు విముక్తి కల్పించాలి. తర్వాత మేము ఇప్పటికి 6 సంవత్సరాల ఉద్యోగాలకు వచ్చినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి నేషనల్ ఇంక్రిమెంట్స్ ఇంత మట్టుకు ఇవ్వలేదు. తర్వాత 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏదైతే స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో అవి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 15 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేఏసీల పిలుపు మేరకు కార్యాచరణ ఆల్రెడీ మనకి ఇచ్చున్నారు. దానిలో భాగంగా ఈరోజు మా సమస్యల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కమిషనర్ గారిని ఆల్రెడీ కలిసాము. కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాము. ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు అయినటువంటి వాలంటీర్ విధుల నుంచి విముక్తి కలిగించాలా, రెండోది నేషనల్ ఇంక్రిమెంట్స్, మూడోది ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలా, అలాగే స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఇంతవరకు ఇవ్వలేదు, వాటి గురించి కూడా మాకు క్లారిటీ ఇవ్వాలి. అలాగే ఉద్యోగుల మీద అధికమైన పని ఒత్తిడి ఉంది. విపరీతమైన సర్వేలని, డైలీ టార్గెట్స్ అని, ప్లస్ డైలీ నీకు టార్గెట్స్ విత్ ఇన్ టైము, వాట్సాప్లో విపరీతంగా ఎంప్లాయీస్ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు, పని ఒత్తిడికి గురవుతున్నారు. బిఎల్ఓ తోటి ఓ పక్క సర్వేలు ఓ పక్క ఏది చేయాలో బాగా అర్థం కావట్లా. తీరా పైన అథారిటీ అడుగుతుంటే మీకేం వర్క్ ఉందనేది క్వశ్చన్ వేస్తున్నారు. అదొకటి ప్రభుత్వమే ఓటీపీ చెప్పొద్దు, మీ ప్లేస్ అథారిటీ చెప్పొద్దు అంటున్నారు. మళ్ళీ మాకు 1/3 ఓటీపీలు అడుగుతున్నారు. అదొకటి మేము ప్రశ్నిస్తున్నాము. మా వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని తొలగించాలి. ఫస్ట్ మా ఎక్కువ పని ఒత్తిడి మాకే సచివాలయంలోనే పడుతుంది. అదొకటి మీరు గమనించగలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజాబాబు వైద్యాధికారులను ఆదేశించారు. కనిగిరిలోని సిహెచ్సి ఆసుపత్రిని శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆరా తీశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కనిగిరి పామూరు రోడ్లో నిర్మిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. త్రిపురాంతకంలో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. 8వ రోజు త్రిపుర సుందరీదేవి శ్రీ కాళరాత్రిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంలో అమ్మవారు ఆసీనులై ఆలయ ప్రాంగణంలో పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పాల్గొని శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు జ్వాలాముఖి అమ్మవారు భక్తులకు చదువుల తల్లి సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేషంగా పంచామృతాభిషేకాలు, గణపతి పూజ, పుణ్యాహవచనం, నవవరార్చన శాస్త్రోక్తంగా చేపట్టారు. చండీ హోమం, కుంకుమార్చన, పల్లకీ సేవ, విశేష హారతులు జరిపించారు. నిర్వాహకులు ప్రసాద్ స్వామి కార్యక్రమాలు పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో 8వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి పూజలో పాల్గొన్న చిన్నారులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు అందజేశారు. నటరాజ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబా దంపతులు, కొనిజేటి సువర్ణ, గాదంశెట్టి లక్ష్మి, చలువాది మాధవి, కోరపాటి ధనలక్ష్మి, దాట్ల సువర్చల, అరుణ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ ఆధ్వర్యంలో సీతారాంపురంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 100 మంది చిన్నారులకు పలకలు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ప్రెసిడెంట్ ఉప్పుగుండూరి మారుతి, సెక్రటరీ వి బాలభాస్కర్, ట్రెజరర్ నాగరాజు, సభ్యులు టీవీఎస్ శర్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం పెట్టమంటారా? ఓం సనాతనాయ స్వాహ. ఓం మే దస్య కుమారస్య భానుప్రకాశనామధేయస్య సహ కుటుంబం సుసద్గంధం ప్రోగించండి. నానాగంధై సుసంయుతః క్రే సర్వదేవ శంభో శంకర. ఆ నక్షత్ర హారతి వెలిగించండమ్మా. నమస్తే దేవ శంభో శంకర. జై బోలో శ్రీ సరస్వతి. అది వాసవి. హలో, చాక్లెట్ తీసుకోమ్మా, బాల్పం తీసుకో. ఇంకా కూడా పుస్తకాలు ఇస్తారు, 2 సార్లు ఇస్తారు పుస్తకాలు. ఇబ్బంది లేదు. అంటే మరి అమ్మాయి పాలు నడవాలి. అబ్బాయి ఆడ పిల్లకాయలు బయట పంపుతుంది. అత్యంత
జేబులో వేసుకోవడానికి పిల్లవాళ్ళకి మాత్రమే ఇస్తారు, పెద్దవాళ్ళకి మాత్రమే ఇస్తారు. అమ్మా పిల్లకాయలు నడవాలి. అన్నీ కుటుంబాన్ని ఏం చేస్తాను ఇక్కడ రాకూడదు. ఏం చదివావు? మన కూడా తీసావే. సాయి సాయి ఇంకోళ్ళు సాయి బాయ్ నవ్వటం లేదు ప్రసాద్. నా సిగ్గుపడితే అట్ట నువ్వు అమ్మాయి అమ్మ నిలబడ్డావని నవ్వాయా. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డైరెక్టర్గా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు వేల్పుల సింగయ్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎం సుగుణమ్మ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి సింగరాయకొండ నుంచి అభిమానులు తరలి వెళ్లారు. డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వేల్పుల సింగయ్యను నర్ర రాంబాబు, వేల్పుల వెంకట్రావు, షేక్ నాజీర్, సన్నెబోయిన మాలకొండయ్య పలువురు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. డైరెక్టర్గా నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని మరియు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలను, నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుటలో నా యొక్క విధులు మరియు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. ఎర్రగొండపాలెంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి డిఎస్సిలో నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పాలాభిషేకం చేశారు. నూతన ఉపాధ్యాయులకు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సత్కరించారు. మెగా డిఎస్సిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 94 మంది నూతనంగా ఉపాధ్యాయుల ఉద్యోగాలు సాధించిన వారికి ఎరిక్షన్ బాబు విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలు అందజేశారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి విద్యార్థుల విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. కారణం ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలు సంఘంలో అత్యంత గౌరవమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఒక ఈ ప్రపంచానికి దేశాల్లో దేశ ప్రధానులైతేనేమి, దేశాన్ని పరిపాలిస్తున్న అధ్యక్షులైతేనేమి, ముఖ్యమంత్రులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా వివిధ రంగాల్లో ఎవరైతే విశిష్ట సేవలు అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉపాధ్యాయుడి దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళందరూ కూడా. అందుకని ఉన్నతమైనటువంటి స్థానం ఈ సమాజంలో మీకుంది. మీరు ఈ వృత్తిలో చేరిన తర్వాత ఎంతోమంది పేద విద్యార్థులందరినీ కూడా దగ్గర తీసుకొని ఎవరైతే తెలివి కలిగినటువంటి బిడ్డలకు మీరు చేతులిచ్చి వారి జీవితాల్లో స్థిరపడలాగా మీ యొక్క వారి కృషిని, మీ మేధస్సుని వారికి పంచిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి స్వశక్తితో రాణించేలా ఏర్పాటు చేయబడిందే రూట్ సెట్ సంస్థ. గ్రామీణ పట్టణ యువతకు ఉపాధి అవకాశాల దిశగా
నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా కోర్సులు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రూట్ సెట్ సంస్థపై ప్రత్యేక కథనం. 1982లో శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్, కెనరా బ్యాంక్ సంయుక్తంగా పద్మ విభూషణ్ డాక్టర్ వీరేంద్ర హెగ్గే రూట్ సెట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1988లో వేటపాలెంలో ప్రారంభమైన రూట్ సెట్ సంస్థను 2014లో ఒంగోలుకు మార్చారు. టైలరింగ్, బ్యూటీషియన్, పచ్చళ్ల తయారీ, కారు డ్రైవింగ్, ఏసీ, సెల్ ఫోన్ మెకానిజం, ఎలక్ట్రిసిటీ వైరింగ్, ఫోటోగ్రఫీ, డిటిపి, మగ్గం వర్క్ లాంటి స్వయం ఉపాధి రంగాలలో ఉచిత శిక్షణతో పాటు రుణ సదుపాయ కల్పన, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ అంశాలపై మెరుగైన సలహాలు, సూచనలతో యువతలో నమ్మకం కలిగించేలా తీర్చిదిద్దడంలో రూట్ సెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్నేళ్లుగా మహిళల వస్త్రాలంకరణలో వచ్చిన ఆధునిక ఫ్యాషన్లలో మగ్గం వర్క్కు అత్యంత ప్రాధాన్యత పెరిగింది. వస్త్రాలపై డిజైన్ చేసే మగ్గం వర్క్ ఖరీదుతో కూడుకున్నది. అయితే ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా మహిళలు ఎంతో ఆసక్తితో మగ్గం వర్క్తో కూడిన వస్త్రాలను ధరిస్తున్నారు. దీంతో మగ్గం వర్క్కు బాగా డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఆసక్తి గల పలువురు యువతులు రూట్ సెట్లో మగ్గం వర్క్ శిక్షణ పొందుతున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన నాగులొప్పలపాడు యువతి హేమలత ఒంగోలు రూట్ సెట్లో ఫ్యాబ్రిక్ వర్క్తో పాటు మగ్గం వర్క్లో మెళకువలను తర్ఫీదు పొందారు. రూట్ సెట్లో శిక్షణ, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను. అది కూడా నా ఫ్రెండ్ ద్వారానే వచ్చాను. నిజం చెప్పాలంటే ఇక్కడ మగ్గం వర్క్ చాలా బాగా చేపిస్తున్నారు మేడము. మగ్గం వర్క్లో నాకు సంబంధించి ఇక్కడ 3 క్లాసెస్ ఉంటాయి. మగ్గం వర్క్ క్లాస్ ఒకటి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లాస్ ఒకటి, అండ్ పెయింటింగ్ క్లాస్ ఒకటి. నాకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ తీసుకున్నాను. నేను వచ్చేసి మొత్తం 20 స్టిచెస్ జరిగినాయి అన్నమాట మాకు. ఫస్ట్ది వచ్చేసరికి రన్నింగ్ స్టిచ్ సమాంతర దూరంలో వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్ స్టిచ్, స్టెమ్ స్టిచ్, అంటే అనేక రకాలు ఉన్నాయి. మొత్తం 20 స్టిచెస్ అయిపోయినాయి అనమాట మాకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మగ్గం పెట్టించారు మేడం మా చేత. ఎలా మగ్గం బిగించాలి, ఫస్ట్ ఎలా మనం క్లాత్ దాన్ని బిగించుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చి దాని మీద ఎలా డిజైన్ వేయాలనేది కూడా మేడం నేర్పించారు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నది చాలా బాగా నచ్చింది. ఎలాంటి ఉపాధి లేక 12 ఏళ్లుగా ఖాళీగా ఉన్న వివాహిత అవంతి రూట్ సెట్లో మగ్గం వర్క్పై పొందిన ఉచిత శిక్షణపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్పై అవగాహన లేని తనకు కొద్ది రోజుల శిక్షణలోనే 60% వరకు మెరుగ్గా చేయగలుగుతున్నానని అన్నారు. శిక్షణతో పాటు సొంత కాళ్లపై నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని తీర్చిదిద్దుతున్న విధానంతో ప్రతిభావంతంగా రాణించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. 12 ఇయర్స్గా నేను ఖాళీగా ఉన్నాను. నేను ఇది ఒక సోషల్ మీడియా ద్వారా ఇది తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎవరైనా బయట నేర్పించేది ఎంతవరకు నేర్పిస్తారు అనే ఒక ఐడియాతోనే వచ్చాను. ఇన్స్టిట్యూట్ అంటే ఇంత నేర్పిస్తారు. ఇక్కడికి నేను బేసిక్స్ కూడా అసలు నీడిల్ పట్టుకోవడం కూడా రాకుండా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ 15 డేస్లోనే నేను ఎంత వర్క్ చేశాను అంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మాది 60% వరకు కంప్లీట్ చేయగలిగినంతగా నేను నేర్చుకోగలిగాను. బయట ఇంకేదన్నా కోర్స్లో కానీ బయట ఇంకేదైనా ఇన్స్టిట్యూట్లో కానీ నేర్చుకొని ఉంటే మనకి బేసిక్స్ ఇలా కుట్టాలి, ఇలా ఇంతవరకు మాత్రమే నేర్పిస్తారు. ఒక మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అవన్నీ చెప్పరనమాట. ఇంత కుట్టాలి, ఇలా కుట్టాలి అని నేర్పించి వదిలేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోగలిగినంత సామర్థ్యం వచ్చేలాగా మనకి ఇక్కడ నేర్పిస్తారనమాట. ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం మగ్గం వర్క్లో ఉచిత శిక్షణలో చేరి ఫ్యాబ్రిక్ వర్క్పై మక్కువతో శిక్షణ పొందుతున్నానని కందుకూరు వాసి అమీరున్నీసా తెలిపారు. రూట్ సెట్లో శిక్షణ, నైపుణ్యంతో కూడిన విధానం వల్ల ఒక మంచి ఎంటర్ప్రైన్యూర్ అవుతానని నమ్మకం కలిగిందని అన్నారు. స్కిల్ ఫస్ట్ బేసిక్ లెవెల్ నుండి స్కిల్ బాగా నేర్పిస్తున్నారు మాకు. మగ్గం వర్క్ అయితేనేమి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితేనేమి, అసలు ఫ్యాబ్రిక్ మీద ఎన్ని రకాల డిజైన్స్, పెయింటింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ అన్నీ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల టై అండ్ డైతో పాటు అన్నీ నేర్చుకున్నాము. అలాగే మాకు అసలు ఇంటి దగ్గర టెన్షన్ కానీ, ఫుడ్ గురించి కానీ, లేకుండా బెడ్ గురించి కానీ, దేని గురించి పర్సనల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకుండా హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. అలాగే ఇక్కడ పని నేర్చుకొని పని వాళ్ళలాగే మిగిలిపోకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్ ఉమెన్గా ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, పర్సనల్ డెవలప్మెంట్, ఒక సిచ్యువేషన్ వస్తే ఎన్ని రకాలుగా ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్ని రకాల క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, వర్క్ బర్డన్ ఎలా తగ్గించుకోవాలి, వర్కర్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, పర్సనల్ డెవలప్మెంట్ గురించి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, అన్నిటి గురించి ఈడిపి క్లాసెస్ ద్వారా నేర్చుకున్నాము.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తాను 154వ బ్యాచ్కు శిక్షణ ఇచ్చానని ట్రైనర్ రజిత తెలిపారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అల్లికలు, మగ్గం వర్క్తో పాటు కలంకారీ డిజైన్, లేటెస్ట్ ట్రెండ్ వర్క్ను కూడా నేర్పించడం జరుగుతుందని అన్నారు. వస్త్రాలంకరణలో కొత్తదనాన్ని కోరుకుంటున్న వారికి తగినట్టుగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతామని చెప్పారు. అప్డేట్ అవుతూనే ఉంటుంది, నిమిషానికి కొత్త కొత్త వర్క్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ మగ్గం వర్క్ అనేది కూడా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు టై అండ్ డై వేస్ కూడా దానిపైన కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పైన నార్మల్గా మగ్గం వర్క్ వేయడం వేరు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి కలంకారీ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెయింటింగ్ వేసి అద్దరుగా మళ్ళీ దాని మీద కద్దానా కుట్టడము, డిఫరెంట్ టైప్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ చాలా బాగా నేర్చుకుంటారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఏ ఒక్క రోజు 1 మినిట్ కూడా లేట్ అవ్వకుండా నైట్ 10:30 దాకా కుట్టుకోవడం అనేది అంత ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి చాలా బ్యాచ్ బాగా జరుగుతుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం సరస్వతి పూజ సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అగస్త్యరాజు శివ సరస్వతి వైభవం అంశంపై ఉపన్యసించారు. శ్రీ సరస్వతి మాత ఆవిర్భావం గురించి వివరించారు. మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు అగస్త్యరాజు శివను స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పారు. ఇక్కడ అక్షదామ సుఖవారిక పుస్తక రమ్యవాణి కింద చివరి పాపంలో చెప్తాడు బంద్రపోతన. ఎలా అంటే కొన్ని చోట్ల మన సరస్వతి అమ్మవారి విగ్రహం చూస్తే చతుర్భుజ అయినటువంటి దాంట్లో అమ్మవారు ఒక చేతిలో జపమాల ఉంటుంది, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో చిలక, ఒక చేతిలో తామరకు ఉంటుంది. అంటే జపమాల అంటేనేమో జపతో నాశపాతకం అన్నారు. ఎప్పుడు మీరు జపం చేస్తుంటే మీ పాపాలన్నీ కూడా ఎప్పుడు తొలగించబడుతుంది. అంటే మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటే ఎట్లయితే కుండకు చిల్లి పెట్టినట్టుగా అవన్నీ జారిపోతుంటాయి జపంతో. కాబట్టి అది అందుకనే మనం జపమాల చేసుకునేటప్పుడు ఆ జపమాల ద్వారా ఇన్నిసార్లు మనం అనుకొని రోజుకి ఇన్ని చేస్తూ ఉంటాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అద్దంకి మండలంలోని ప్రతి గ్రామంలో భూ సర్వే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు. మణికేశ్వరం, కొంగపాడు, చక్రాయపాలెం గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్ఓ రికార్డులు, భూ యజమానుల రికార్డులు పరిశీలించి వివాదాలకు తావు లేకుండా అన్ని గ్రామాల్లో భూ సర్వే డిసెంబర్ 30వ తేదీలోపు నిర్వహించి కలెక్టర్కు అందజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ శంకర్రావు తెలిపారు. ఎవరికైనా భూ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. మన 27/9/25 తేదీన మణికేశ్వరంలో 10 గంటలకి, అదేవిధంగా అన్నూరుపాడులో 3 గంటలకి గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. రేపు 3/10/25 నుంచి గ్రామాల్లోకి వెళ్ళి మన సర్వేకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తారు. గ్రౌండ్ ట్రూతింగ్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మన రికార్డ్స్లో ఆర్ఓఆర్ రికార్డ్స్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అంతే ఎక్స్పెక్ట్ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని ఇతరుల కింద ఏమి రాకుండా చూసుకోవటం. జాయింట్ ఎల్పిఎంస్ అనేది ఇక్కడ రావు, సింగిల్ ఎల్పిఎంస్ తోటే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తాయి. కాబట్టి ముందు సర్వే అవుతుంది. సర్వేలో ఉన్నటువంటి ఏదైనా హెచ్చుతగ్గులు కానీ ఏదైనా వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఒంగోలు మండలం బొద్దులూరు వారిపాలెంకు చెందిన ఎల్లమ్మను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వారికి ఒత్తాసు పలికి కేసు క్లోజ్ చేసేందుకు ప్రయత్నించిన తాలూకా పోలీసులపై చర్య తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పొందుగల చైతన్య డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎల్లమ్మ కేసుకు సంబంధించిన వివరాలను చైతన్య మీడియాకు వివరించారు. మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి సుదర్శి రజనీకాంత్, జిల్లా అధ్యక్షుడు మేడికొండ మురళి, మాల సంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వేమ బాలకోటి తదితరులు పాల్గొన్నారు. జరగండి, ఆయన కూడా కనిపిస్తాయి. జరగండి, సర్దుకోండి కొంచెం. వీరు గతంలో ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ సంబంధించి ఈ యొక్క ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ గ్రీవెన్స్లో ఉండే హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారు అలాగే సంబంధిత సిఐ గారు ఇద్దరు కొలీడ్ అయ్యి ఒకసారి వీళ్ళు పిలిపించి అమ్మ మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తామని చెప్పి పంపించి తర్వాత ఆదివారం రోజు
వీళ్ళు ఏదో పనిలో ఉన్నప్పుడు 2 మిస్డ్ కాల్ ఇచ్చి తర్వాత వీళ్ళు పట్టించుకోవట్లేదని కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అగ్రవాల్ కొన్నాళ్ళకి తొత్తులుగా ప్రవర్తిస్తూ ఈ కేసును క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గ్రీవెన్స్ పిటిషన్ని క్లోజ్ చేసినటువంటి ఆ తాలూకా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు గారిపై, అలాగే అతనికి సహకరించిన ఒంగోలు తాలూకా సిఐ శ్రీకాంత్ గారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అద్దంకి మండలం రాళ్లపల్లి గ్రామం ఎస్సీలకు శ్మశాన వాటిక స్థలాన్ని కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసంలో కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించారు. గ్రామస్తులు దాసరి బుల్లయ్య మాట్లాడుతూ ఎప్పటి నుంచో శ్మశాన వాటిక ఉందని, అయితే NH-16లో రోడ్డు విస్తరణలో భాగంగా శ్మశాన వాటిక తొలగించారని, మరలా మరొక ప్రాంతంలో ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు మాకు భూమి కేటాయించలేదని అన్నారు. కార్యక్రమంలో రాళ్లపల్లి గ్రామ ఎస్సీ కాలనీ వాసులు, దాసరి బుల్లయ్య, MRPS మండల అధ్యక్షుడు సుబ్బారావు, నెహేమియా తదితరులు పాల్గొన్నారు. కుక్కుపాడు పంచాయతీలోనే అద్దంకి మండలం కుక్కుపాడు పంచాయతీలో ఉన్న రాళ్లపల్లి గ్రామంలోనే గత 4 దశాబ్దాలుగా శ్మశానం ఉన్నది. అయితే పెద్దలు ఈ మధ్యకాలంలో కూడా NH-16 రోడ్డు కింద మన రాళ్లపల్లిలో ఉన్న పంచాయతీలో ఉన్నటువంటి ఈ శ్మశానం కూడా రోడ్డులో కనుమరుగైపోయింది. అయితే ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఆ శ్మశానం సమస్య గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికి కూడా ఫలితం కనిపించలేదు. అయితే గత వారం క్రితం MRPS మా దృష్టికి అది రావడం జరిగింది. నిన్న మా మండల ఇన్ఛార్జ్ అయినటువంటి పాలిపోగు సుబ్బారావు అన్న గారు నిన్న పోయి ఆ శ్మశానాన్ని ఆ గ్రామ పెద్దల సమక్షంలో పరిశీలించడం జరిగింది. నిజం కూడా ఆ గ్రామంలోని ఎస్సీ కాలంలో 150 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎమ్మటే మేము అందరం స్పందించి ఈరోజు MRO గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. బ్రిటన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. మంత్రి క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ. ప్రజా సమస్యల పరిష్కారానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. కనిగిరిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో 60% పైగా రెవెన్యూ సమస్యల అర్జీలు వచ్చాయని వెల్లడి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దేవాలయాల్లో సరస్వతీదేవి అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు. డి న్యూస్లో నేటి మాట. శత్రువుని జయించాలంటే వారిని చెయ్యెత్తి కొట్టాల్సిన అవసరం లేదు, వారికి అందనంత ఎత్తుకు ఎదిగితే చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.